భారతదేశంలో ప్రధానంగా 3700 కులాలు ఉండి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా కనీసం గ్రామ పంచాయతీ మెట్లెక్కనటువంటి అభాగ్యులైనటువంటి బలహీన వర్గాలు ఉన్న ఈ దేశంలో అనేక పోరాటాల ఫలితంగా యాదవ మహాసభ లాంటి మహాసభలు, అదే కన్సీరామ్ లాంటి గొప్ప సామాజిక ఉద్యమకారుడి యొక్క కృషి ఫలితంగా ఉత్తర భారతదేశంలోనే ములాయం సింగ్, లల్లూ ప్రసాద్ యాదవ్ గారు లాంటి గొప్ప యోధుల యొక్క పోరాట ఫలితంగా భారత ప్రభుత్వం బీపీ మండల్ గారి నాయకత్వంలో బీసీ కమిషన్ వేసి, రెండవ జాతీయ బీసీ కమిషన్ వేసి ఈ దేశంలో విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బలహీన వర్గాలు ఏ విధంగా వెనుకబడి ఉన్నారు, వారికి ఏం చేయాల్సి ఉంటుంది రాజ్యాంగబద్ధంగా అనే విషయాన్ని చెప్పమన్నప్పుడు ఆయన 44 సిఫార్సులతోటి అద్భుతంగా ఈ దేశంలో బలహీన వర్గాలు 54% ఉన్నారని, 54% ఉన్న వారికి 44% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఈ దేశంలో 90% ఉన్నటువంటి 95% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల చేతిలో 5% మాత్రమే సంపద ఉందని చెప్పి 5% ఉన్నటువంటి అగ్రవర్ణాల చేతిలో 95% సంపద ఉంది, సంపదను పంచమని చెప్పారు. అదేవిధంగా 10% ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల చేతిలో విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలు బందీ అయి ఉన్నాయి. కాబట్టి ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం రానప్పుడు, స్వతంత్ర స్వేచ్ఛ రానప్పుడు, ఆర్థిక స్వేచ్ఛ రానప్పుడు, విద్యా ఉద్యోగాల వల్ల భాగస్వామ్యం లేనప్పుడు ఈ దేశానికి స్వతంత్రం వచ్చి ఉపయోగం లేదని చెప్పాడు. అదేవిధంగా ఈ దేశంలో స్వతంత్ర దేశంగా ఉండాలంటే, ప్రజాస్వామ్య దేశంగా ఉండాలంటే ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో వాళ్ళకి సమానమైన వాటా అందించాలి. భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయం అంటే ఎవరి జనాభా దామాష పద్ధతిలో వారికి హక్కులు అందాలని చెప్పి ప్రధానంగా వారు చెప్పడం జరిగింది. దాన్ని ఆ హక్కులు నిలబెట్టాలంటే ఒక కమిషన్ రిపోర్ట్ కావాలని ఈరోజు కూడా మన తెలంగాణలో జరిగినటువంటి కుల గణన ఏదైతే ఉన్నదో ఆ కుల గణనకు అనుగుణంగా ఆ కుల గణన లాంటి గణననే ఆ రోజు బీపీ మండల్ గారు చేసి నివేదిక ఇచ్చినారు. ఆ నివేదిక మీద సుదీర్ఘమైనటువంటి పోరాటాలు జరిగిన తర్వాత అమలు చేస్తున్నారు విద్యా, ఉద్యోగ రంగాల్లో 27% రిజర్వేషన్లని. దాన్ని సుప్రీంకోర్టు తీసుకుపోతే ఇందిరా సాహ్ని అనే కేసులో ఇందిరా సాహ్ని గారు చెప్పారు, ఆ జడ్జిమెంట్లో చెప్పారు. ఇందిరా సాహ్ని అంటే కేసు వేస్తే జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చెప్పింది 50% రిజర్వేషన్లు ఎప్పటి వరకు అంటే ఈ దేశంలో కులగణన మొత్తం చేసి వాళ్ళ జనాభా ఎంత ఉందో తెలిసి ఆ జనాభా ప్రకారం ఇవ్వండి. మండల్ కమిషన్ చెప్తున్నది వాళ్ళు 54% ఉందని, కానీ గ్యారంటీ లెక్కలు లేవు కదా, కరెక్ట్ లెక్కలు లేవు. కాబట్టి కులగణన చేయండి అని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు చెప్తే 1992 నుంచి నేటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కలు చేయలేదు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసి రిజర్వేషన్లు ఇస్తే ఈరోజు కొంతమంది నిన్ననే జీవో ఇచ్చారు. నిన్ననే జీవో ఇస్తే ఈరోజు హౌస్ మోషన్ మూవ్ చేసి, హైకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేసి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ నడుస్తున్న ఈ టైంలో హౌస్ మోషన్ కేసు నడుస్తూ ఉంది. అక్కడ కనపడుతుంది, వింటున్నాం మనం కేసు కూడా. ఏమంటారు వాళ్ళంటే 50% దాటొద్దన్నారు కాబట్టి బలహీన వర్గాలకు 50% కంటే ఎక్కువ, 50% రిజర్వేషన్ అంటే 23% కంటే ఎక్కువ ఇవ్వడానికి లేదు. ఎస్సీలకు 15% ఉన్నది, ఎస్టీలకు 10% ఉన్నది. కాబట్టి 25% పోతే 4% ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి 23%, 22% మాత్రం బీసీలకు రిజర్వేషన్లు ఉండాలి. 42% చేయడానికి మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి అగ్రవర్ణాలు ఇప్పుడు హైకోర్టును అప్రోచ్ చేయరు. ఇప్పుడు కేసు నడుస్తుంది, ఈ క్షణానికి కేసు నడుస్తూనే ఉన్నది. ఎంత దుర్బుద్ధి, ఎంత అన్యాయం అంటే లేక బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి ప్రభుత్వం చెప్తే, లెక్కలు చేస్తే ఒక జీవో ఇస్తే తెలిసో తెలియకో ఆ ఇష్టం ఉండో లేకో కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు మాకు రిజర్వేషన్లు ఇచ్చింది. కానీ దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు హైకోర్టును ఆశ్రయించి, అది హౌస్ మోషన్ అంటే జడ్జీల ఇండ్ల దగ్గర పోయి కేసు వేసి ఆ జీవోను కొట్టేయమని చెప్పి ఎవరెవరిగా పోరాడుతున్నారు ఇప్పుడు వచ్చే అగ్రకులాలకు సంబంధించిన న్యాయవాదులు, అగ్రకులాల సంఘాలకు సంబంధించిన వాళ్ళు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో బలహీన వర్గాలకు ఎక్కడ న్యాయం జరగలే. మీరు 9 ఈ జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ ఒక్క కులానికి సంబంధించిన వ్యక్తులు 45 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 12% ఉన్నటువంటి యాదవ్లో ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నాం. ఎక్కడ ఉంది సామాజిక న్యాయం? బీసీలు అంటే ఏంది, కులాలు అంటే ఏంది, సమాజం అంటే ఏంది, సామాజిక న్యాయం అంటే ఏంది విషయాన్ని అంగీకరించి ఇప్పటికైనా అగ్ర కులాలు ఉన్నటువంటి కొంతమంది దుర్బుద్ధి కలిగినటువంటి వ్యక్తులకు బుద్ధి జ్ఞానం కల్పించాలని, వాళ్ళు చక్కగా ఆలోచించాలని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి రిజర్వేషన్లకు అడ్డం రావద్దని చెప్పి, ఒకవేళ ఆ రిజర్వేషన్లకు అడ్డు తగిలిన జీవోను కొట్టేసే విధంగా వాళ్ళు కోర్టుల మీద ఒత్తిడి తెచ్చిన, ఎందుకంటే ఈరోజు సమస్త ఈరోజు మొత్తం సమాజం అంటే సమాజం అంతా దానికోసం ఎదురు చూస్తూ ఉంది. అన్ని వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. కాబట్టి ఏదైనా చేసి రిజర్వేషన్లు ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేపొద్దు నుంచి బలహీన వర్గాల రోడ్ల మీదకి వస్తే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దానికి మేము నాయకత్వం వహించబోతున్నాం. యాదవ్ విద్యావంతుల వేదిక
తప్పకుండా దానికి నాయకత్వం వహిస్తుంది